హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఆ జాకెట్ ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నేనైతే బార్డర్ వేయడం లేదు, ప్లెయిన్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. సైడ్ ఎడ్జెస్ కానీ కింద కానీ ఏదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా చూసుకోండి. ముందుగా 1/2 ఇంచ్ నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్ అనేది క్లాత్ తక్కువైనా సరే జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెజర్మెంట్ అనేది హ్యాండ్స్ పొడవు ఇక్కడి నుంచి మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ అవి రాకుండా ఉండాలంటే ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చంక భాగం పొడవు తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి కింద వరకు కూడా. ఇప్పుడు మన క్లాత్ అనేది మార్కింగ్ చేసిన తర్వాత లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా 1.5 ఇంచ్ అనేది మనం టేప్తోనే మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా మనం ఈ విధంగా మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ అనేది వేసుకోవచ్చు. మనకి చిన్న క్లాత్ అయినా సరే బార్డర్ అనేది మిడిల్ పాయింట్కి వచ్చేదాకా మనం బార్డర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ముందు ప్లెయిన్గా కట్ చేసుకున్న తర్వాత బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని వేసుకోవాలి. మనకి 4 ఫోల్డింగ్స్లో క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రైట్గా తీసుకొని మనకు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గింది కాబట్టి జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లోని ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి, అంటే ఇక్కడ వరకు పొడవని తెలియడం కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని మనం లోత్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం లోత్ అనేది తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రం రైట్ సైడ్స్ రెండు లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ప్లెయిన్ తెలియదు కాబట్టి మీకు ముందే మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనకి లాస్ట్ ఎండింగ్ కాబట్టి ఇక్కడి నుంచి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి లోత్ అనేది. ఇప్పుడు సన్నగా ఈ విధంగా తీసుకోండి. మనకి ఈ మిడిల్కి వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి సన్నగానే తీసుకొని పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. మనకి బ్లౌజెస్కి కాదు డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే ఈ విధంగా మనం లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున జాయిన్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఒకసారి ఫాలో అవ్వనట్లయితే మీకు
హ్యాండ్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది డిజైన్స్ అనేది. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా రైట్ సైడ్స్ వేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత పైకి పెట్టుకొని పైనుంచి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనం ఆ విధంగానే వేసుకోవాలి. మనం మిషన్ లైన్ మార్కింగ్ చేసిన దగ్గర మనకి ఫస్ట్ ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి మిషన్తో. నెక్స్ట్ మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఆ విధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు లాంగ్ డ్రెస్సెస్ అనేది సారీతో కట్ చేశాను. లాస్ట్ వీడియోలో ఉంది. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి.